హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ల్యాండ్ వచ్చేసి లక్ష్మీపురం దగ్గర అండి. స్థానాల లక్ష్మీపురం వైరా దగ్గర బట్టి విక్రమార్క గారి ఊరు ఉంది కదా, ఆ ఊరు దగ్గర అండి. సో ఈ కనిపించే ల్యాండ్ ఉంది కదండి, ఇదే అండి. టోటల్ వచ్చేసి ఇది 10 ఎకరాలండి. 10 ఎకరాలు సేల్కుంది. సో ఇది ఎకరం వచ్చేసి 45 లక్షలు చెప్తున్నారండి. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మనకి లక్ష్మీపురం ఊరికి వచ్చేసి 900 మీటర్స్ ఉంటుందండి. గ్రీన్ఫీల్డ్ హైవే, నేషనల్ హైవే ఉంది కదా, నేషనల్ హైవేకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 600 మీటర్స్ ఉంటుందండి. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 28 కిలోమీటర్స్ ఉంటుందండి. వైరా బస్ స్టాండ్కి వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. పొలం వరకు రోడ్డు ఉందండి. ఇది కనిపించేది వచ్చేసి డాంబర్ రోడ్డు పడుతుందండి, 40 ఫీట్ రోడ్డు. మనకి గందగలపాడు నుంచి లక్ష్మీపురం వస్తుంది. మధ్యలో హైవే వస్తుంది, గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర నుంచి వస్తుందండి. సో మనకి లాంగ్లో కనిపించేది ఉంది కదా, అది కనిపించేది హైవే అండి, గ్రీన్ఫీల్డ్ హైవే. వర్క్ జరుగుతుంది మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 600 మీటర్స్ ఉంటుందండి. అక్కడ టిప్పర్ కనిపిస్తుంది కదా, ఆ టిప్పర్ కనిపించేదండి, వర్క్ నడుస్తుంది. మనకి సూర్యాపేట దేవరపల్లి వెళ్ళే గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఆ హైవే అనమాట. అవతల వెహికల్స్ వెళ్తున్నట్టు కనపడుతుంది కదా, అదేమో మన కొత్తగూడెం రోడ్డు అండి, వైరా నుంచి కొత్తగూడెం వెళ్ళే రోడ్డు. సో ఇదండి టోటల్ 10 ఎకర్స్. ఎకరం వచ్చేసి 45 lakhs చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.